ఒకటే మానవ జీవితం. ఈ మానవ ఒక జీవితాన్ని తీసుకుపోయి రిమోట్ కంట్రోల్లో తాకట్టు పెడుతున్నాం. 20,000కో 30,000కో 40,000కో అవకాశాలు లేక నేను పెట్టా. అవకాశం వచ్చినప్పుడన్నా పట్టుకోవాలా లేదా? అవకాశం వచ్చినప్పుడు మోనార్కులాగా బయటకు వెళ్తున్నాం. ఇది మారాలి సంస్కృతి. ఇలాంటి మీటింగ్ అన్ని ఏరియాల్లో పెట్టాలి మనం, అవునా కదా? వాళ్ళలో ధైర్యం నింపుదాం, చైతన్యం చేద్దాం. దేవుడు మనకి ఇది బాధ్యత ఇచ్చాడు, బాధ్యతగా ఫీల్ అవుదాం. ఎంత బాగుంది చూడండి సార్. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరం ఒక 4-5 ఇయర్స్ తర్వాత బతికుంటామని గ్యారెంటీ ఉందా? ఏమన్నా జరగచ్చు, నీకే రావచ్చు, నాకే రావచ్చు. మనకి ఏమన్నా జరిగితే మన కుటుంబాలు ఏమవుతాయో తెలియదు చాలా మందికి. కొంతమంది నేను చూస్తున్నా, వాళ్ళ భర్త మంచి డబ్బున్న వ్యక్తి, ఎప్పుడు బంధువులు వచ్చేవాళ్ళు, కార్లు వచ్చేవాళ్ళు, దావతులు, డిన్నర్లు చేసేవాళ్ళు. అనుకోకుండా ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోయిండు. ఇంటికి వచ్చే వాళ్ళందరూ బంద్ అయ్యారు. ఈయన దగ్గర అప్పులు తీసుకున్న ఎవరు చెప్పట్లే. ఈయన రాసి ఇచ్చిన నోట్లో ఇంటికి వస్తున్నారు ఈరోజు. మీ ఆయన మాకు డబ్బు ఇవ్వాలి, ఈయన ఇచ్చినవి పోయి ఈయన ఇవ్వాల్సిన రాసి ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మందలు ఇచ్చేవాళ్ళు లేరు. చాలామంది నేను చూసి అలాంటి వాళ్ళు ఫోటో పెట్టి ఏడ్చి చెప్తా ఉంది, మా ఆయన సార్ ఎప్పుడు మా ఇల్లు కలకల్లాడుతున్నది, డబ్బుకు జాగ్రత్త లేదు, సేవింగ్ చేయలేదు, సో ఈ విధంగా జరిగింది, ఇప్పుడు పాప పిల్లల ఫీజులకు లేక ఇబ్బంది పడుతున్నాం అంటున్నాం. వెస్టీజ్. ఈరోజు నాకు డబ్బు వస్తుంది, మా లీడర్లకు వస్తుంది, మేమేమన్నా ఇదిగా కాదు, దేవుడు పిలిస్తే ఎవరైనా పోవాల్సిందే. ఈరోజు శ్రీహరి ఎంత బాగున్నాడు, ఎంత బాడీ బిల్డర్. టైం వచ్చింది పోయిండు. మేకపాటి గౌతమ్ రెడ్డి లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్, బాడీ బిల్డర్. పునీత్ రాజ్ కుమార్ బాడీ బిల్డర్. ఇక్కడ నేను యంగ్స్టర్, నేను బాగున్నా, ఇది సంబంధం లేదు, టైం వస్తే పోవాలి. ఇప్పుడు నేనేమన్నా జరిగిపోతే ఈ కంపెనీ నిజంగా నాకు ఎంత మాటలు రావట్లేదు. ఈ కంపెనీ గురించి ఏం పొగడ, ఏం చెప్పాలన్నా. నేను పోతే డబ్బు ఇవ్వాలని ఉందా? ఎక్కడ ఉందా? నేను ఉంటే ఎంత వస్తాయో, నేను పోయినా నా భార్యకి అంతే ఇస్తున్న ఏకైక కంపెనీ ప్రపంచంలో. చిన్న జీవితాలు, 30,000 జీవితాలు.